పడాల్సి ఉందా ఇంకా? మనం ఇప్పటికీ కూడా టీవీ డిబేట్లు, పేపర్లు, షోమీడాల్ వ్యవహారం మాత్రమే నడుపుతున్నాం. బేసిక్గా హైదరాబాదులో ఇవాళ ఆడెవరో హెచ్సిఎల్ వస్తానన్నాడు. ప్రభుత్వం 15 లక్షలకు హైదరాబాద్లో పోచారంలో ల్యాండ్ ఇస్తుంది. హైదరాబాద్లోనే కదా అది పోచారం. అవును. ఇక్కడ నేను ఇండస్ట్రీ పెడతాను, అదే హెచ్సిఎల్ వచ్చింది అనుకోండి, ఎక్కడ పెట్టాలి? వైజాగ్లో ఒక ₹1 కోటి ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ₹1 కోటి అంటే హైదరాబాద్లో 15 లక్షలు అయినప్పుడు వైజాగ్లో ₹1 కోటి అంటే ఒప్పుకుంటారా? కొన్ని వైజాగ్లో 15 లక్షలకే ఇచ్చారనుకోండి, వెంటనే ఇక్కడ టీవీలు, పేపర్లు వీళ్ళ శత్రువులు, ఇప్పుడు సాక్షి శత్రువు కాబట్టి వీళ్ళు రాస్తారు. లేదా ప్రజాస్వామ్యవాదులు అర్జెంటుగా వచ్చి కోర్టులో వేస్తారు. ఏమని? అక్కడ ₹10 కోట్ల పలుకుతోంది, భూమి ₹100 కోట్ల పలుకుతోంది, ఎట్లా ఇస్తారు 10 లక్షలకి 15 లక్షలకి అని. ఎవడన్నా ₹100 కోట్ల పెట్టుబడి పెట్టేవాడు లిటిగేషన్లో పెట్టుకుని డబ్బులు తగలేసుకుంటాడా? ఇప్పుడు చంద్రబాబు టైంలో ఇచ్చిందని జగన్ క్యాన్సిల్ చేశాడు, జగన్ టైంలో ఇచ్చిందని ఇప్పుడు చంద్రబాబు క్యాన్సిల్ చేస్తున్నారు. అదే వైజాగ్లో గుర్తుంది కదా. మళ్ళీ వాళ్ళు వస్తే ఇస్తారు, మళ్ళీ వీళ్ళు వస్తే పీకుతారు. ఇట్టయితే ఇంకెక్కడ నడుచుద్ది? ఇక్కడ మనకి రాజకీయ కక్షలు ఎక్కువ. ఒకడిచ్చాడు అంటే దోచిపెట్టినట్టు. ఇప్పుడు అదానీకి దోచిపెట్టినట్టు, అంబానీకి దోచిపెట్టినట్టు, జిందాల్కి దోచిపెట్టినట్టు. ఇక్కడ దిక్కుమాలిన